వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామందికి విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల నరాల బలహీనత వస్తుంది అని చెప్పేసి వింటూ ఉంటాం మనం. ఇంతవరకు అయితే తెలుసు. కానీ ఈ నరాల బలహీనత రావడానికి ప్రధాన కారణం విటమిన్ B12 డెఫిషియన్సీనా, ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయా? వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఎక్కడ చూసినా విటమిన్ B12 అంటున్నారు. సో దానికి సప్లిమెంట్స్ వచ్చాయి, ఇంజెక్షన్స్ వచ్చాయి. సో ఏదైనా కొంచెం నర్వ్ వీక్నెస్ అని అంటూనే విటమిన్ B12 ఇంజెక్షన్ చేయండి అంటూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోండి, సప్లిమెంట్స్ తీసుకోండి అంటుంటారు. ఈ నరాల బలహీనత దేనివల్ల వస్తుంది? అంటే ఇది ఒక్కటే కారణం అండి? నరాలు ఏవైతే బాడీలో ఉంటాయి కదా, అది బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ కూడా అవసరం, వేరే వేరే విటామిన్లు అవసరం. మనం B12 గురించి ఎందుకు డిస్కషన్ పెడుతున్నాం ఈ మధ్య అంటే B12 టెస్ట్ చేయించుకుంటున్నారు జనాలు. ఓకే, గంతే. ఇప్పుడు మీరు B6 టెస్ట్ చేపియండి, అది కూడా డెఫిషియన్సీ వస్తుంది. ఏ చేపియండి, చాలామందికి వస్తుంది డెఫిషియన్సీ. చూడండి, విటమిన్ A, విటమిన్ B, C, D, E, K అన్నీ మన బాడీకి ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎస్. అయితే దాంట్లో స్పెసిఫిక్గా ఇప్పుడు నరాల బలహీనత వస్తుంది అంటే B12 ప్రాబ్లం ఉన్నా వస్తుంది, B6 ప్రాబ్లం ఉన్నా వస్తుంది, విటమిన్ E ప్రాబ్లం ఉన్నా వస్తుంది, విటమిన్ D ప్రాబ్లం ఉన్నా వస్తుంది. మెయిన్లీ BDE, B8 అనేసి డిగ్రీ ఉంటుంది కదా, టీచర్ ట్రైనింగ్ల కోసం చేస్తారు. ఆ B8, BED ఈ మూడు డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకు ఏమొస్తుంది, నరాల ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే నరాల్లో న్యూరాన్స్ ఉంటాయి. ఏముంటాయి? న్యూరాన్స్. ఈ న్యూరాన్స్లా యాక్సాన్స్ ఉంటాయి, దాని పార్ట్లు మళ్ళీ స్పేర్ పార్ట్లు దానికి. యాక్సాన్లు, మైలిన్ షీతు. ఓకే, దానిపైన పొర కప్పు. ఇప్పుడు గివిట్లా డ్యామేజ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది? ఒకటి B12 డెఫిషియన్సీ, ఇంకోటి B6 డెఫిషియన్సీ, ఇంకోటి D డెఫిషియన్సీ. విటమిన్ D అయితే మోకాళ్ళ నొప్పికి చెప్తారు కదా అందరూ అనేసి మనకు డౌట్ వస్తుంది. కానీ D వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది, తక్కువ ఉండడం వల్ల. మళ్ళా విటమిన్ E. అయితే ఇప్పుడు ఇవి విటమిన్లు తక్కువ ఉన్నాయి ఒక మనిషిలా. మనం ఓన్లీ B12 టెస్ట్ చేస్తున్నాం, వేరేవి కూడా డెఫిషియెంట్ ఉండొచ్చు కదా. ఓకే, మరి దీన్ని ఒకదాన్ని సరి చేస్తే సరిపోతుందా అండి? సరిపోదు. ఎందుకు సరిపోదు నేను చెప్తాను. బయటకు వెళ్ళి మీరు ఆ గోళీలు వేస్తున్నారు, 6 నెలలు వేసుకుంటారు, అయినా ఎంతోమందికి మళ్ళీ రిస్టోర్ అవుతలేదు. మళ్ళీ ఇంజక్షన్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద సూదులు, మళ్ళీ దాంతో కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, మళ్ళా కిందికి పడిపోతుంది. ఇప్పుడు ఇదెందుకు అవుతుంది అది చెప్తాను. ఓ పేషెంట్ వచ్చింది, నరాల బలహీనత ప్రాబ్లం, నేను నిల్చోలేకపోతున్నా సార్, నిల్చుంటే సూదులు గుచ్చినట్టు కాళ్ళల్లో అవుతుంది, అరికాళ్ళలో తిమ్మిర్లు, మంటలు. కానీ పేషెంట్ చెప్పేది మీరు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది. అరికాల్లో సూదులు గుచ్చినట్టు అవుతుంది, మళ్ళా నేను పడుకుంటే అసలు పడుకోవడానికే వస్తలేదు, చక్కర్లు వస్తున్నాయి. ఓన్లీ నాకు ఇట్లా మొత్తం కడుపు బెడ్ మీద పెట్టుకొని ఇట్లా మలుపుకుంటారు కదా, అట్లా పడుకుంటేనే జర రెస్ట్. మళ్ళీ మెడ లెఫ్ట్ కానీ రైట్ కానీ తిప్పితే మరలా చక్కర్లు. ఓకే ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి కింద వరకు లాగుడు, విపరీతంగా లాగుడు. విటమిన్ D ఏమో 7 ఉంది, B12 ఏమో ఒక 95-100 మధ్యలో ఉంది. ఇంత తక్కువ ఉన్నాయి లెవెల్స్. మళ్ళీ ఇంకో కాంప్లికేషన్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు డయాబెటిక్ ఉంటారు చాలామంది, హైపర్టెన్సివ్ ఉంటారు, వాళ్ళు దానికి గోళీలు వాడతారు. అయితే ఆ గోళీలు వాడడం వల్ల ఇప్పుడు సింపుల్గా ఒకటే మీకు చెప్పాలంటే, మెట్ఫార్మిన్ గోళీ ఉంటుంది కదా, షుగర్ అది వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ గోళీ ఎప్పుడైతే కడుపులో పోతుంది, దాని తర్వాత మీరు రెగ్యులర్లీ తింటారు, మళ్ళీ గోళీ వేసుకుంటారు కదా. మనం గోళీ వేసుకోవడం తినడం చేస్తాం కదా, దాంట్లో ఏమవుతుందంటే మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి మనం తినే పదార్థాల్లోకి వెళ్ళి విటమిన్లు అబ్జర్వ్ చేయకుండా చేస్తుంది ఆ గోళీ. ఓకే ఓకే. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్, ప్రతి ఇంటికి కిరాణా దుకాణం నుంచి ఎట్లా సామాన్ పోతుంది అట్లా మెట్ఫార్మిన్ పోతుంది. అయితే వీళ్ళందరికీ ఏమవుతుంది, అందరికీ డెఫిషియన్సీలు వస్తున్నాయి. అయితే దీంతో మనకి ఏమర్థమైందంటే, విటమిన్ డెఫిషియన్సీలు ఇన్ని అవుతున్నాయి కదా, ఇవి ఎందుకు అవుతున్నాయి? ఒకటి మందుల ద్వారానే ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళా షుగర్ వ్యాధి వల్ల కూడా విటమిన్ B12 అబ్జార్బ్ కాదు. ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళలోనే ఇవి చూస్తూ ఉంటాం సార్. మెయిన్ అరికాళ్ళలో మంటలు కూడా వేసుకుంటారు కదా.
అయితే షుగర్ వ్యాధి వల్ల విటమిన్లు సరిగా అబ్జర్వ్ కావు, బీపీ వ్యాధి వల్ల సరిగా అబ్జర్వ్ కావు, సరిగా నిద్ర లేకపోతే సరిగా అబ్జర్వ్ కావు. మళ్ళా దాని తర్వాత షుగర్లో అయ్యే కాంప్లికేషన్లు, ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అంటారు, కంటి చూపు పోతుంది దాంట్లో. డయాబెటిక్ రెటినోపతి దాంట్లో ఎట్లా కంటి చూపు పోతుంది, అది మన నరాల పైన కూడా షుగర్ లెవెల్ ప్రభావం వేస్తుంది. ఓకే ఓకే. దాంట్లో ఏమవుతుందంటే మన నరాలు ఏవైతే ఉన్నాయి పెరిఫరల్ ఏరియాలో, అంటే కాళ్ళల్లో చేతుల్లో ఉన్నాయి, అవిట్లో ప్రాబ్లం అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఉన్నట్టుండి కొంచెం షార్ట్ సర్క్యూటే అనుకోండి, లిటరలీ షార్ట్ సర్క్యూట్. ఎందుకు నేను చెప్తాను, ఇప్పుడు వైర్ ఉందా, అది కట్ అయింది, వైర్ ఫ్రీగా హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు పైన ఇన్సులేషన్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది లేదు, దాని లోపల నుంచి కాపర్ వైర్ హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు అది దేనికన్నా అల్మారీకో దేనికో అంటుకుంటే ఏమవుతుంది, కరెంట్ షార్ట్ అవుతుంది. అదే అవుతుంది, ఏమవుతుంది, మైలిన్ షీట్ పోతుంది, పైన పైప్ పోతుంది, లోపలిది మొత్తం అట్లనే ఉండిపోతుంది కదా. ఇప్పుడు అది ఇక్కడక్కడ తాకి అది డ్యామేజ్ అయ్యి ఏమవుతుంది, అక్కడ షాక్. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎక్కడి వరకు వాళ్ళు ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది బాడీ మొత్తం, ఇప్పుడు ఈడ వరకు రావాలి మనకు, కానీ ఇక్కడెక్కడ షార్ట్ అయింది, అది అక్కడ ఎలక్ట్రిక్ ఇంపల్స్ కొట్టి మొత్తం చేతులలో తిమ్మిర్లు వస్తున్నాయని అనుకోండి మీరు. అదే అవుతుంది, వాస్తవంగా అదే అవుతుంది. నర్వస్ డ్యామేజ్ అయ్యి షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయ్యి మనకు నరాలది వీక్నెస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. ఈ పేషెంట్కి కూడా గట్లనే అయింది. మనము హోమియోపతి మందులు ఇచ్చినాము, 8 years నుంచి బాధపడుతున్నారు పేషెంట్. 4 నెలల్లో 70% తిమ్మిర్లు, మంటలు, సూదులు గుచ్చినట్టు తగ్గింది పేషెంట్కి. మళ్ళీ మెల్లమెల్లగా మనం మందులు వాడి వాళ్ళకు HbA1c కూడా నార్మల్కి వచ్చింది. మెయిన్ ఇది అంటే డి విటమిన్ అనేది ఇంకా డైరెక్ట్ సన్లైట్ నుంచి వచ్చేదా సార్, లేదంటే బయట నుంచి ఏమైనా సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా? యాక్చువల్లీ ఓన్లీ సన్లైట్ ద్వారానే మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది విటమిన్ డి. కానీ మనం ఏం చేస్తాం, అరే ఎండలో పోతే నేను నల్లగా అయిపోతా, అవునా కదా, ఏం చేస్తాం, సన్ స్క్రీన్లు రాస్తాం బాడీకి. సన్ స్క్రీన్ రాయడం వల్ల మన బాడీ విటమిన్ డి ప్రొడ్యూస్ చేయదు. ఆ క్రీమ్ అంతా కూడా పైన ఇది ఉండి అది రిఫ్లెక్ట్ అయిపోతాయి, దానివల్ల విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు. సో B12 ఏమో మనకు నాన్ వెజ్ సోర్సెస్లోకి వెళ్ళి వస్తుంది, వెజిటేరియన్స్కి జర ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళు ఏం చేయాలి, పాలు, పనీర్, పెరుగు ఇవి ఎక్కువ మాత్రలో తీసుకోవాలి. B12 మీకు వస్తుంది. మళ్ళా ఇంకా వేరే విటమిన్లు కూడా చెప్పినా కదా నేను, B6 చెప్పినాను, E చెప్పినాను, మళ్ళా D చెప్పినాను. ఎండకు కూర్చోండి, ఏం కాదు, నల్లగా అయితే ఏమవుతుంది, మనకు ఏం అయ్యేది లేదు. నల్లగా అయితే కూడా మనకు హ్యాండ్సమ్ ఉండొచ్చు మనం, అవునా కదా. సో అది మీరు ఇగ్నోర్ చేయండి, ఎండలో కూర్చోండి డైలీ ఒక 1/2 hour, 15 నిమిషాలు మీరు స్లీవ్లెస్ వేసుకొని షార్ట్స్ వేసుకొని ఎండలో కూర్చుంటే మీకు 1 day కోసం ఎంత విటమిన్ డి కావాలి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఏంది, B12 కోసం మీరు నాన్ వెజ్ సోర్సెస్ తీసుకోవచ్చు. చేపల పులుసు ఉంటుంది కదా, మీరు చేపల పులుసు వారానికి 3 సార్లన్నా 4 సార్లన్నా తీసుకోండి, వారానికి 3-4 సార్లు తీసుకోండి. మైండ్లో ఏం పెట్టుకోండి అంటే ఇంట్లోనే వండుకోవాలి. ఇంట్లోనే ఎందుకు వండుకోవాలి, బయట పోతే వాడు ఇంత ఆయిల్ వేస్తాడు. మీరు బయట చేపల పులుసు చూడండి, పైన మొత్తం నూనె లేయర్ ఉంటుంది, అంత నూనె వద్దు మన బాడీకి, మళ్ళీ ట్రైగ్లిసరైడ్లు పెరుగుతాయి. అందుకే ఏం చేయండి అంటే తక్కువ నూనెలో పులుసులాగా చేసుకోండి మీరు. మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు దీంతో మనకు విటమిన్ B12 వస్తుంది, ఈ వెజిటేరియన్ సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే B6 కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వరకు ఎందుకు ఎవరు చెప్తలేరు, ఎందుకంటే ఎవరు టెస్టులు చేపిస్తలేరు. అవి టెస్టులు చేపిస్తే అవి కూడా బయట పడతాయి. B6 ఒకటి, E ఒకటి. ఇప్పుడు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీ అందరికీ. B6 కూడా కవర్ అవుతుంది, విటమిన్ E కూడా కవర్ అవుతుంది. ఓకే, ఏం చేయొద్దు. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు డైలీ మీరు రొట్టె చేసుకున్నప్పుడు మెంతి ఆకులు ఉంటాయి కదా, అది ఏం చేయండి అంటే ఇంత మీరు ఇప్పుడు అది జొన్న పిండి తయారు చేసుకుంటారు కదా, ఆ పిండిలోనే అంత మెంతి ఆకులు కలుపుకోండి. ఏం తయారు చేసుకుంటారు మీరు, పరోటా లాంటిది తయారు చేసుకుంటారు, ఓకే అవునా, అది మీరు డైలీ తినాలి. ఎందుకు, దీంట్లో B6 ఉంటుంది, కొద్ది మాత్రం K కూడా ఉంటుంది. మళ్ళీ ఒక్కరోజు మీరు ఏం చేయాలంటే పాలకూర పప్పు, ఓకే, పాలకూర పప్పు మంచిగా పాలకూర వేసుకోవాలి, దాంట్లో పప్పు తక్కువ ఉండాలి, పాలకూర ఎక్కువ ఉండాలి. దాని స్పెషాలిటీ ఏంటంటే రిచ్ ఇన్ విటమిన్ A, రిచ్ ఇన్ విటమిన్ B6, రిచ్ ఇన్ విటమిన్ E, ఇవన్నీ ఉంటాయి. అన్ని ఆకుకూరల్లో ఫుల్ విటమిన్లు ఉంటాయి. డైలీ ఒక పప్పులో ఒక ఆకుకూర వేసుకోండి,
ఒకరోజు గోంగూర, ఒకరోజు కొనగంటి కూర, ఒకరోజు పాలక్ కూర, ఒకరోజు మెంతి కూర. రైస్ తక్కువ వేసుకొని కర్రీ ఎక్కువ వేసుకోవాలి. కర్రీ ఎక్కువ వేసుకోవాలి. డైలీ ఒకటి వేసుకోండి పప్పుల, అది హెల్ప్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఒకటి చెప్తా మీకు. ప్లీజ్. మనము ట్రెడిషనల్గా ఎప్పుడో కాలం నుంచి ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసుకుంటాం, పొడులు తయారు చేసుకుంటాం. పొళ్ళది స్పెషాలిటీ ఏంది నేను చెప్తాను మీకు. పల్లీల పొడి ఉంటుంది, దాంట్లో B6 రిచ్ ఉంటుంది, విటమిన్ E రిచ్ ఉంటుంది. మళ్ళీ పుట్నాల పొడి ఉంటుంది, దాంట్లో B1, B6 అండ్ మన విటమిన్ E రిచ్ ఉంటుంది. మళ్ళీ మసూర్కి దాల్ అంటారు, ఆరెంజ్ కలర్ దాల్ వస్తుంది ఒకటి పప్పు, దాంట్లో కూడా B6 రిచ్. కందిపప్పు అంటారు కదా, కందిపప్పు B6 రిచ్ ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు మనకు విటమిన్ E కూడా రిచ్ ఉంటుంది. మళ్ళీ A, B, E ఇవి మీకు మన పెసరపప్పు ఉంటుంది కదా, పెసరట్టు తయారు చేసుకుంటాం, దాంట్లో ఫుల్ రిచ్ ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఈ పెసరపప్పు, పుట్నాల పప్పు, మళ్ళా కందిపప్పు 3 గ్రైండ్ చేసి పొడిలాగా తయారు చేసుకోండి. 3 గ్రైండ్ చేసి పొడిలాగా తయారు చేసుకునేటప్పుడు కొన్ని మిరియాలు కూడా వేయండి పొడి తయారు చేసుకునేటప్పుడు. ఎందుకు? మిరియాలు ఎట్లా పనిచేస్తాయంటే మనం తినే వాటిలో విటామిన్లు మంచిగా అబ్జర్వ్ చేసేటట్టు చేస్తుంది మన బాడీలో. ఇంటెస్టైనల్ ఏదైతే మూమెంట్లు ఉంటాయి అవి కరెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. మలబద్ధకం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, కారం పొడి అనేసి చిల్లీ పౌడర్ వాడతాం. దాంట్లో అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు, ఎంత అయితే మనకు మిరియాల్లో ఉంటాయి. ఇంకా ఎక్కువ అల్సర్ని పెంచుతూ ఉన్నాయి ఈ కారం పొడి వాడడం వల్ల. మన కారం ఎక్కువ తింటాం మనం, కానీ మిరియాల పొడి వాడండి మీరు, చాలా హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. మెయిన్ సోర్సెస్ ఈ పప్పులు, మన పొడులు. మనం ఏం చేస్తాం, ఏముంది బా, ఇంటికి పోతే అమ్మ ఏం చేస్తుంది, మనకు పప్పు ఇస్తుంది, రైస్ ఇస్తుంది, దాంట్లో మనం పొడి కలుపుకొని తింటాం అని బయట పిజ్జాలు, బర్గర్లు, మళ్ళీ బిర్యానీలు ఇవన్నీ తింటున్నాం. దాంట్లో ఏముంటుంది? మీరు ఇంటికాడ మంచి హైజీనిక్ అండ్ విటమిన్ రిచ్ ఫుడ్ తింటారు, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య అంతా పిజ్జాలు, బర్గర్లు అయిపోయింది కాబట్టి మొత్తం అసలు ట్రెడిషనల్ ఫుడ్డే మర్చిపోద్దాం. అవును. సో ఇది మొత్తానికి ఏంటంటే నరాల బలహీనత రావడానికి కారణం కేవలం విటమిన్ B12 ఒకటే కాదు, సో చాలా వరకు అయితే ఉన్నాయి. దీన్ని మనం ఫుడ్తో దీన్ని రీప్లేస్ చేసేసుకోవచ్చు, మెడిసిన్స్ వరకు వెళ్ళకుండా. లేదు అని అంటే హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్ అయితే ఉంది అని చెప్తున్నారు చేతన్ రాజు గారు. థ్యాంక్ యూ అండి.